శ్వాసను గమనిస్తూ ఉన్నాను. బ్యాక్ నుంచి కూడా నన్ను కూడా క్రమం తప్పకుండా చేసేది ధ్యానం. మనం ఈ ధ్యానం రోజు క్రమం తప్పకుండా మన వయసు ఎంతో 12 నిమిషాలు చేస్తే మనం నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తాం అన్నమాట. చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, అలా కాదు, మనం ముందు కాదు. హ్యాపీగా కూర్చున్నాం. మనం చేసే కొద్దిపాటి ధ్యానం మనకు ఎంతో లాభం. హాయిగా కూర్చున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసనే గమనించాను. చిన్నపాటి చిరునవ్వుని మొహం మీద తీసుకురండి. చిన్నపాటి చిరునవ్వు, లిటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఫోటో స్టిల్లో ఇస్తూ ఉంటారు కదా స్మైల్, లిటిల్ స్మైల్, అది మన మొహం మీద తీసుకురండి. అప్పుడు ఇంకా హాయిగా ఉంటుంది ధ్యానంలో. హాయిగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఉండాలి. శ్వాసను సంధానించి ధ్యానం. లాస్ట్ 5 minutes, ఆఖరి 5 నిమిషాలు. రోజు పొద్దున్న కొద్దిగా వర్షం పడింది, అందుకే దోమలు మనం వెంటాడుతున్నాం. కానీ ఆ దోమలు కూడా మనం పట్టించుకోకుండా 5 నిమిషాలు ధ్యానంలో. లాస్ట్ 5 minutes. ముందుగా మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన చుట్టూ ఉన్న జీవరాశులన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. చెట్లకి, మొక్కలకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రకృతి మాతకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. భూమాతకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ధ్యాన స్థితి నుంచి ఎరుకు స్థితిలోకి ప్రయాణం చేద్దాం. మెల్లిగా మన బాడీలోకి మనం ప్రయాణం చేద్దాం. కొత్త ప్రపంచంలోకి మనం మెల్లిగా ప్రయాణం చేద్దాం. ఎంతసేపు మనం ఎక్కడున్నాం, ఏం చేసాం, అవన్నీ పక్కన పెట్టి కొత్త ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం. నేను చెప్పేటంత వరకు
ఎవరు కళ్ళు తెరవద్దు. మనలో వచ్చిన మార్పుని ఇంతసేపు దాన్ని మనం గమనించే ప్రయత్నం కూడా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా మన చేతులు తీసి కళ్ళు మీద వదిలేసుకుందాం. రుద్దద్దు రుద్దద్దు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. మరి ధ్యానానికి ఒక్కసారి గట్టిగా క్లాప్. చేతుల్లో చేతులు పెట్టుకున్నాం, కళ్ళు మూసుకొచ్చినాం. శ్వాసనే గమనించండి. చిన్న చిరునవ్వు మొహమ్మద్ తీసుకురండి. అలా కోపంలో కాదు, చిన్నపాటి చిరునవ్వు తీసుకురండి. రెండు పడుతున్నారు సార్. ఇప్పుడు గుర్తొస్తారు.